కానీ ఇక్కడ కూడా ఒక ధనుస్సు ఉంటుంది. అందరూ రావటం చూడటం ఇదంతా వ్యవహారం అంతా ఉంటుంది. వీరిని ఆహ్వానించి అక్రూరుని ద్వారా ఆహ్వానించి అంటే భగవద్భక్తుడైనటువంటి వాడిని భాగవతోత్తముని భగవంతుని దగ్గరికి పంపించి తాను ఆహ్వానిస్తున్నట్టుగా రమ్మని పిలుస్తున్నట్టుగా కృష్ణ బలరాములిద్దరిని కూడా మధురకు రప్పించడం. ఆ మధురకు వస్తున్నప్పుడే కోరయాపీడుని ద్వారా ఒక రజకుని ద్వారా ఇంకా ఇతరేతరములైనటువంటి ప్రక్రియల ద్వారా స్వామిని కొంచెం అవమానించడానికి ఆయనకి పీడను కలిగించడానికి ఆయన యొక్క మనస్సుకి బాధను కలిగించడానికి వాడు ప్రయత్నం చేయడం చిట్ట చివరికి భగవంతుని చేతిలో వాడు సంహరింపబట్టం అనేటువంటిది ఈ కంసవధలో చాలా ప్రధానమైనటువంటి ఘట్టం. కంస శబ్దానికి పెద్దలు చెబుతారు కసి హింసాయాం. మన తెలుగు కసి బహుశా అందులో సంస్కృతంలోంచి వచ్చిందన్న మహా కసి అంటాడు. కసి అంటే హింసించాలనేటువంటి భావన. ఈ కసి అనే ధాతు అది కంస్ అవుతుంది. అంటే కంసతి హింసతీతి కంస. ఎంతసేపు ఎదుటివాడిని బాధ పెట్టడం తప్ప రెండవ ప్రవృత్తి లేనివాడు కంసుట్ట. అటువంటి ఆ కంసుడిని మన మనస్సుగా చెప్పారు. ఏదో కాదండి, ఇగో మన మనస్సే, మనకుండేటువంటి వివేకము వసుదేవుడు, మన యొక్క బుద్ధి అనేది దేవకి ఎప్పుడు ప్రకాశశీలమైంది. బుద్ధి సహజముగా దివ్యత్వ లక్షణం కలది. అది తామస లక్షణం చేరితే అది పాడైపోతుంది, బుద్ధి పొల్యూట్ అవుతుంది. కానీ సహజమైన నిర్మలమైన జలము వంటిది మన బుద్ధి. ఈ దేవకి వసుదేవులను అంటే వివేకము బుద్ధి అనే రెండు తత్వాల్ని కలవనివ్వకుండా చేసి వాటిని బంధించి ఉండటం ఈ మనస్సు యొక్క లక్షణం. దీనికి మృత్యులో ఉండేవారే ఇతరేతరములైనటువంటి దశేంద్రియములు, వారే పోతన, వాడు మరొహడు రాక్షసులు, వీరంతా మనలోనే ఉంటారు. ఇది మధురా నగరం. మధుర అంటే మధురాతి గృహాతి ఇది మధుర అంటే విషయ సుఖములను స్వాధీనపరుచుకునేటువంటిది భోగ ఆయతనమైనటువంటి దేహమే ఈ మధుర. ఈ మధురలోనే కంసుడు ఉంటాడు, ఇక్కడే ఉంటాడు ఆయన మహారాజు గారు, అసలు పరిపాలకుడైనటువంటి వాడు, శూరసేనుడు వాడు. అంటే మంచి శౌర్యవంతమైన సేన కలిగినటువంటి వాడు. ఆయన జీవుడు ఇందులోనే ఉంటాడు. వాడు ఉన్నాడో లేడో తెలియదు. వాడిని బంధిస్తారు, బుద్ధిని భ్రష్టం చేస్తారు, వివేకాన్ని దూరం చేస్తాడు. ఈ కంస మహారాజు మధురను ఆక్రమించి దాన్ని పరిపాలన చేస్తాడు. అటువంటి ఆ కంసుణ్ణి ఈ హృదయంలోనే ఆవిర్భవించినటువంటి ఆ కృష్ణుడు తాను సంహరణం చేస్తాడని ఇందులో ఉండేటువంటి అంత ఆంతర్యాన్ని చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఘట్టాన్ని భాగవత ఆధారంగా, భాగవతంలో ఆ సన్నివేశం ఎంత చక్కగా ఉన్నది అనేటువంటి దాన్ని అవసరమైతే మధ్యలో తెలుగు ఆళ్వారుల యొక్క శ్రీ సూక్తులను వాటిని యథోచితంగా సమన్వయం చేస్తూ మా జానకి గారు, వారు శ్రీమతి జానకి గారు, వారు విజయనగరం నుంచి ఇక్కడ వేయించేశారు. వారు అక్కడ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నారు, సంస్కృతం లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆ ఘట్టాన్ని గురించి, కంసవధ ఘట్టాన్ని గురించి, దాని పూర్వాపరములు, కృష్ణుని యొక్క ఆవిర్భావం ఇటువంటివి వారు చక్కగా ప్రసంగం చేస్తారు. వారిని ఇక్కడికి వేయించేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. వాధూలాన్వయ సంజాతం అప్పలార్యతనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. నాథాయైవ నమః పదం భవతు నః చిత్రైశ్చరిత్రక్రమైః భూయోభిర్భువనాన్యమూని కుహనా గోపాయ గోపాయతే. కాళిందీ రసికాయ కాళియ ఫణస్ఫారచ్చటా వాటికా రంగోత్తుంగ విసంక చంక్రమధురా పర్యాయ చర్యాయతే. మల్లైః శైలేంద్రకల్పః శిశురఖిలజనైః పుష్పచాపో అంగనాభిః గోపైస్తు ప్రాకృతాత్మా దివి కులిశభృతా విశ్వకాయో ప్రమేయః. క్రుద్ధో
కంసేన కాలో భయచకిత దృశా యోగిభిర్ధ్యేయ రూపా దృష్టో రంగావతారే హరిరమర జనానందకృత్ పాతు యుష్మాన్. వేదిక మీద వేంచేసి ఉన్నటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 చినజీయర్ స్వామివారి శ్రీచరణ సన్నిధిని దాసోహ సమర్పణం కావిస్తూ అహోబిల జీయర్ స్వామివారి పాదాల చెంత నమస్సుమాంజలులు సమర్పిస్తూ అధ్యక్ష స్థానాన్ని అలంకరించి ఉన్నటువంటి రంగరామానుజాచార్య స్వామివారి పాదములకు అభివందనాలు కావిస్తూ వేదికపై ఆసీనులు అయి ఉన్నటువంటి పెద్దలందరికీ దాసోహ సమర్పణం కావిస్తూ జిజ్ఞాసతో మంచి విషయాలని వినాలనేటటువంటి శ్రద్ధతో వేంచేసి ఉన్నటువంటి భక్త మండలిని సేవించుకుంటూ పెద్దల ఆజ్ఞను పాటిస్తూ ఈనాటి విషయాన్ని యథాశక్తిగా వివరిస్తాను. విషయం వారు తెలియచేస్తూ అందులో ఉండేటటువంటి అంతరార్థాలన్నింటినీ వివరించేశారు. ఇక చెప్పడానికి ఉన్నది పొల్లు మాత్రమే. మీరు నిన్నటి నుంచి వింటూనే ఉన్నారు. పెద్దల నోటంట మనకి అందుతూ ఉండేటటువంటి ఆ విషయాలన్నీ అద్భుతమైనటువంటి ఆనందమయమైన ఘట్టాలని ఆధారంగా చేసుకొని ఉన్నవి. ఈ విషయాన్ని వారు నాకు ఇవ్వడంలోనే నా సమర్థత ఏదో వారు నిర్ణయం చేశారని నాకు అనిపించింది. ఒకరిని ఆనందింపచేసినటువంటి విషయాన్ని వివరించడం కంటే ఒకరిని వధించినటువంటి విషయాన్ని వివరించమన్నారు. కంసవధ వివరణ సందర్భంగా అందులో సాఫల్యం ఎంతవరకు కలుగుతుందో తెలియదు, కానీ ఈయన ప్రయత్నం ఇక్కడ వేంచేసి ఉండేటటువంటి పెద్దలకు చిత్రవధ మాత్రం కాకుండా ఉండాలి అని మంగళాశాసనం చేయవలసినదిగా ప్రార్థన చేస్తున్నారు. విపశ్చితం భాగవతే పరీక్ష అంటారు. ఎంత పండితులకైనా భాగవతాన్ని గురించి చెప్పాలి అన్నప్పుడు కానీ తెలుసుకోవాలి అని అన్నప్పుడు కానీ అది ఒక పరీక్షట. అది తెలుసు కదా, మరెందుకు నువ్వు సిద్ధపడ్డావు అని మీ మనస్సులో వెంటనే సందేహం కలిగి ఉంటుంది. పెద్దలకే అది అసాధ్యము, కష్టతరము అని నిర్ణయింపబడినప్పుడు ఈ ప్రయత్నానికి సాహసించడంలో ఉండేటటువంటి ప్రేరణ ఏమిటి అంటే, ఎవరైనా అమృతం తీసుకుని వచ్చి కాస్త దీన్ని ఆస్వాదిస్తారా అని అడిగితే, ఇది మాకు సంబంధించింది కాదండి, దేవతలది, వాళ్ళకి ఇచ్చేయండి అని అంత తెలివి తక్కువతనం ఎవరికీ ఉండదు. అమృతం దొరకడమే ఆనందంగా ఎంత దాన్ని అందుకోగలిగితే అంతగా దాన్ని అందుకొని దానిలో ఉండేటటువంటి ఆ రుచిని ఆస్వాదించడంలో ఔచిత్యం ఉంటుంది అంటారు వేదాంత దేశికులు. శక్త్యా సౌరి కథాస్వాద స్థానే మందధియామపి అమృతం యది లభ్యేత కిన్న గృహ్యేత మానవై ప్రశ్నిస్తారు. యాదవాభ్యుదయం అనేటటువంటి కావ్యాన్ని వారు ఆరంభించేటప్పుడు వాల్మీకి, వ్యాసుడు మొదలైనటువంటి వారందరూ చెప్పేశారు కదా అని ఆ విషయాలని స్పృశించకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఆ అమృత రసాస్వాదం చేయడం అనేది ఎంతటి మందమతులకైనా ఉచితమైన పని అని పెద్దల తాలూకు నిర్ణయం కనుక ఈ భాగవత రసం ఆలయం ముహుహూ పిబత అని పెద్దల సూక్తి కనుక భాగవత ఆధార తాత్విక ప్రసంగ ఝరిలో
ఈ అవకాశాన్ని అందుకుని ఆ అమృతాస్వాదంలో అందరం కూడా మైమరిచిపోయే ఒక సన్నివేశాన్ని మనం అనుభవించాలి అనేది ఈ ప్రయత్నానికి ఉండేటటువంటి ఒక లక్ష్యం. ఎన్నో ఎన్నో లీలలు స్వామివి మనకి కనిపిస్తూ ఉంటే ఈ కంస వధలో ఉండేటటువంటి ఏ వైశిష్ట్యాన్ని ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. కంసుణ్ణి వధించడం అనేది స్వామి అవతారానికి ఉండేటటువంటి 3 ప్రయోజనాలలో ఏ ప్రయోజనానికి సంబంధించింది? స్వామి ఈ లోకంలో అవతరించడానికి 3 ప్రయోజనాలు. ఒకటి సాధు పరిత్రాణం, రెండవది దుష్ట శిక్షణం, మూడవది ధర్మ సంస్థాపనం. ఈ తన లీల ద్వారా స్వామి సాధు పరిత్రాణం కావించాడా, దుష్ట శిక్షణం కావించాడా? ఇవి 2 జరిగితే ధర్మ సంస్థాపనం జరిగినట్టే. కంసుడు దుష్టుడు కనుక అతను శిక్షింపబడ్డాడు కనుక స్వామి చేసినటువంటి లీలలలో ఈ లీల దుష్ట శిక్షణకి సంబంధించినది అని అనిపిస్తుంది. కానీ శిష్ట రక్షణము ప్రయోజనంగా చేశాడు. కారణమేమి అంటే సమర్థత కలిగి నిర్వహించవలసినటువంటి బాధ్యత కలిగి ఆ బాధ్యతని నిర్వహించకుండా ఉన్నవారి జీవితం మృతప్రాయం. ఎవరి బాధ్యతలని నిర్వహించాలి అంటే జననీ జనకుల, వృద్ధుల, తనయుల, గురు, విప్ర, సాధు, దారాదులన్ ఏ జనుడు ఘనుడయ్యు నిర్వహింపక వనరును జీవన్మృతుడు అతడు అధీశ అంటారు. తన జననీ జనకులు ఒక దుష్ట సత్వమునకు చిక్కి కారాగారంలో ఉంటే వారిని విడిపించడం అనేటటువంటి లక్ష్యం. దానికి కంసవధ చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది స్వామికి. అసలు ఈ స్వామికి అంతటి ఆకర్షణ శక్తి దేనివల్ల కలిగింది? ఎందుకంటే ఆయనని చూసి అందరూ మైమరిచిపోతున్నారు అంటేనట ఆయనతో సాటి అయినటువంటి దైవం మరొకటి లేదు అని అంటారు. తత్కైశోరం తచ్చ వక్త్రారవిందం తత్కారుణ్యం తే చ లీలాకటాక్షాః తత్సౌందర్యం సా చ మందస్మితశ్రీః సత్యం సత్యం దుర్లభం దైవతేషు. ఎప్పుడైనా చూసారా అలాంటి రూపాన్ని? తత్కైశోరం, మీరు పెద్దయినాక జగద్గురువుగా కృష్ణ పరమాత్మని సేవించకపోయినా పర్వాలేదు, కానీ ఆ లీలాబాలక వేషాన్ని మీరు చూడలేకపోతే, ఆ చిన్ని బాలుడైనటువంటి ఆ స్వామి దివ్యమైనటువంటి రూపాన్ని మీరు దర్శించలేకపోతే మళ్ళీ మీకు దొరకదండి. అలాంటివాడే అనుకుంటున్నారా? తచ్చ వక్త్రారవిందం, ఎక్కడో పాకుతూ వెళ్ళిపోతూ ఉంటే వెనక భాగం చూశానులేండి చాలని అనుకోకండి. నిండైన ఆ ముఖార విందాన్ని సేవించండి. సేవిస్తే తత్కారుణ్యం, ఆ నేత్రములలో తొణికిసలాడేటటువంటి ఆ కరుణ ఉందే అది మీకు అనుభవైక వేద్యం అవుతుంది. తేచ లీలా కటాక్షాః, ఏమండి వారి మీదేనా మీ దృష్టి అంతా మా వైపు చూడరా అంటే అందరి వైపు చూస్తున్నట్టే అనిపిస్తుంది. అద్భుతమైనటువంటి ఆ కటాక్ష వీక్షణం. తత్సౌందర్యం, వీటన్నిటితోటి ఒక ప్రోదిలా ఉండేటటువంటి ఆ సౌందర్య రాశిని దర్శించండి. మీకు ఇవేమీ కనపడవు, ఒక్కటి మిమ్మల్ని ఏమార్చేస్తుంది.
సచ మందస్మిత శ్రీ, ఇవన్నీ వెనకబడిపోతాయి. ఆ చిరు దరహాసపు ఆ సిరి ఉందే, దాంతో మైమరిచిపోతారు మీరు. ఇది మీకు మరొక చోట దొరకదు. మరి మనం కృష్ణావతారంలో లేం కదా అంటారా? ఆ కృష్ణ పరమాత్మ ఎలా ఉండేవాడో మనకి తెలియదు, కానీ ఈ స్వామి సందర్శనంలో మనకి అటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవం కలుగుతుంది అనడంలో మాత్రం సందేహం లేదు. సచ మందస్మిత శ్రీ సత్యం సత్యం దుర్లభం దైవతేషు. ఈ జనపదవాసుల అదృష్ట విశేషమేమో తెలియదు, కానీ మధుర నగరానికి వెళ్ళినటువంటి మా స్వామి మళ్ళీ మా దగ్గరికి వస్తాడా అని వారు బెంగ పెట్టుకున్నారు. కానీ విదేశాలకు వెళ్ళి వస్తూ ఉండేటటువంటి స్వామి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి మాత్రం రేపల్లె కాకపోయినా ఈ పల్లియకే తరలి వచ్చారు. మధురాం ప్రాప్య గోవింద కిన్ను గోకుల వేష్యతి అని వాళ్ళకి సందేహం కలిగింది. మధుర కాదు, ఏ ఖండానికి వెళ్ళినా ప్రేమ నిండి ఉండాలే తప్ప ఆ ప్రాంతం ఎంతటి వైశాల్యం కలిగినది అనే ఆలోచనే ఉండదు. కావాలంటే అక్కడ పుడతాను, అవసరం వస్తే కంసుడు లాంటి వాళ్ళని వధించడానికి అక్కడికి వస్తాను, కానీ నా జన్మదినోత్సవాలు జరగాలి అంటే, నేను ఉన్నానని తెలియాలి అంటే లోకానికి, అది గోకులంలోనే సాధ్యం అన్నారు. దానికి కారణమేమో తెలుసా? అది స్వామి గొప్పతనం కాదు. చెప్పాలంటే భగవన్ నామస్మరణ చేయాలి, భగవత్ సేవ చేయాలి, భగవంతుని గురించి తలవాలి. ఎప్పుడండి? మనమైతే దానికి ఒక సమయాన్ని నిర్ణీతంగా పెట్టుకుంటాం. ఈ టైంలో పూజ అయిపోయిందండి, ఇవాళకి మరి అక్కర్లేదు, ఆ బాధ అయిపోయింది అని అనుకుంటాం మనం. కానీ భగవన్నామ స్మరణకి సమయం అంటూ వేరే అక్కర్లేదు. మీరు దైనందికంగా చేసుకునేటటువంటి ప్రతి పనితోనూ ఈ స్వామి నామస్మరణని రంగరించండి. మీ పనులు మీరు చేసుకుంటూనే ఉండండి, కానీ స్వామి నామస్మరణం చేస్తూ ఉండండి. ఎవరైనా అలా చేశారా అంటే రేపల్లెలో గోపికలు చేశారు. ఏ పని చేసినా, పాలు పితికినా, నీళ్లు తెచ్చినా, కల్లాపి జల్లినా, ఇల్లు తుడిచినా, పిల్లల ఉయ్యాలలు ఊపినా, వడ్లు దంచినా, ఏం చేసినా వాళ్ళ నోటంట స్వామి గురించినటువంటి గీతికలే వెలువడుతూ ఉండేవిట. ఎవరికైతే ఉరుక్రమ చిత్తం ఉంటుందో అదే ఉత్తమ పద ప్రాప్తికి యానం అవుతుంది. ఉరుక్రమ చిత్త యానలు కనుక వారి మీద ప్రేమ స్వామికి అత్యధికమైంది కనుక వారికే తన కేళి విలాసాలన్నింటినీ దోచి ఇచ్చాడు స్వామి. అటువంటి స్వామి ఎంతటి వారి హృదయాలనైనా ఆకర్షించక తప్పడు. దేనికదే గొప్పది, ఏ అవతారానికి ఆ అవతారమే గొప్పది. కానీ ఈ కుమారుడికి ఉండేటటువంటి ఆకర్షణ మాత్రం అంతులేని ఆకర్షణ. అందుకే హృదయాలకి ఒక అర్హత కాదు కావలసినది, హృదయానికి ఒక ఆర్ద్రత కావాలి. ఆ ఆర్ద్రత కనుక ఉంటే స్వామి యొక్క దర్శన భాగ్యం మనకి కలుగుతుంది. అందుకే ఆ కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని చూసి ఒక మహాకవి, కవి కాదు కవి సామ్రాట్ అంటారు ఆయనని. ఆయన అంటారు, వీడెవడో కుమారకుడు. ఎక్కడి నుంచి వచ్చాడు? వేదపు కృంజివురుల్ ఫలించి ఏ పొడిమి లేని నా హృదయమున్ తన వైపున కాకృషించుచున్నాడో. నా హృదయానికి ఒక పొడిమా పొందిక, కానీ తన వైపున కాకృషించుచున్నాడు. లాగేస్తున్నాడే తన వైపు. దేంతో లాగుతున్నాడు? శిరస్తటీ చలిత నవ్య మయూర విలాస బర్హ సమ్రాడ విరామ చూడు. ఆహా, అలంకారాలు పెట్టుకున్న వాళ్ళంటే మీకు ఆకర్షణ, నమలి పింఛాన్ని ధరించాడని మురిసిపోతున్నారా? కాదు, అదలా పక్కకి పెట్టండి. అంత అభిరామంగా ఉన్నా
సరాగ విలోచన మందహాసుడున్. మా మీద ప్రేమ ఉంది, మమ్మల్ని చూసి మందస్మితంతో పలకరిస్తున్నాడు స్వామి. అందుకే మేము ఆయన వైపు ఆకర్షితులమవుతున్నాం, ఆయన వైపుకు వెళ్లకుండా ఉండలేకపోతున్నాం అంటారు ఒక మహానుభావుడు. అంటే ఎవరి పట్ల అయినా మనకి నిరంతరమైనటువంటి ఒక భావన ఏర్పడాలి అంటే దానికి లోపల ప్రేరకమైనటువంటి ఒక భావం ఉండాలి. ఆ ప్రేరకమైనటువంటి భావన మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. ఇవాళ మనం స్వామి దర్శనం వల్ల ఆనందాన్ని పొందుతున్నది ప్రేమ చేత కావచ్చు, కానీ ప్రేమ ఒక్కటే హృదయాన్ని కదిలిస్తుంది అని అనుకోకండి. ప్రేమ ఒక్కటే హృదయాన్ని కరిగిస్తుంది అని కూడా అనుకోకండి. హృదయం ఒక లక్క, ఆ లక్కని కరిగించడానికి ఒక వేడి కావాలి. అది ఆవిరి కావచ్చు, అది అగ్ని కావచ్చు, ఏదైనా సరే వేడిమి తగిలింది, ఆ వేడిమితో లక్క కరిగింది. నీ హృదయాన్ని కరిగించుకో. కరిగించినప్పుడు దాని మీద ఒక అచ్చు గుద్దు. ఏది నువ్వు అచ్చు వేస్తావో ఆ ప్రింట్ ఎప్పటికీ దాని మీద అలాగా నిలిచి ఉంటుంది. ఏ భావనైనా పర్వాలేదు. ఉదయం పెద్దలు చెప్పారే, అది కామము కావచ్చు, అది ద్వేషము కావచ్చు, అది భయము కావచ్చు, అది స్నేహము కావచ్చు, అది భక్తి కావచ్చు. కామాత్ ద్వేషాత్ భయాత్ క్రోధాత్ యథా తథా భక్త్యా ఈశ్వరే మనః ఆవిశ్య. ఎప్పుడైతే నీకు అలా మనస్సు నిలిచి ఉంటుందో అప్పుడు అఘం హిత్వా నీకుండేటటువంటి విరోధి తొలగిపోతుంది. బహవః తన్మయతాంగతాః, చాలా మంది తన్మయత్వాన్ని పొంది ఉన్నారు. మరీ చెప్తారండి, గోపికలను ఒక పక్క పొగుడుతూ గోపికల లాంటి మనస్సుని అలవరుచుకోండి అని చెప్పకుండా ద్వేషించండి, భయపడండి అంటారేమి అంటారా? ఇదే సులువైన ఉపాయం. రాజుగారి దర్శనం కావాలంటే నీకు పలుకుబడైనా ఉండాలి, లేదా విధ్వంసమైనా సృష్టించాలి. ఊళ్ళో నువ్వు ధర్నాలు చేసావు, విధ్వంసకమైనటువంటి చర్యలు చేపట్టావు అనుకో, అప్పుడు నిన్ను ఆయనే పిలిపించుకుంటాడు, ఆయన దర్శనం నీకు ఆయనే ఇస్తాడు. ఇంత పలుకుబడి సంపాదించడం నీకెక్కడ సాధ్యం? ఆయన దగ్గర అపాయింట్మెంట్ నీకు మామూలుగా దొరుకుతుందా? అందుకే ఎందుకయ్యా మా ఊరు వచ్చి అల్లకల్లోలం సృష్టిస్తున్నావు, ఎందుకు ఈ అశోకవనాన్ని ఇలాగా చెల్లాచెదురు చేసేసావు అని రావణాసురుడు అడిగితే నీ దర్శనం కోసమే అన్నాడు ఆయన. లేకపోతే నాకు నీ దర్శనం లభిస్తుందా అంటాడు. ఈ మాట నేనంటున్నది కాదు, మహానుభావుడైనటువంటి నారదుడు, భాగవత రచనకు ప్రేరకుడైనటువంటి నారదుడు, గుణగానం చేయమని చెప్పినటువంటి నారదుడు చెప్తాడు. యథా వైరానుబంధేన మర్త్యః తన్మయతామియాత్ న తథా భక్తి యోగేన. వైరానుబంధంతో తన్మయత్వాన్ని పొందినంత సులభముగా భక్తి యోగం ద్వారా పొందడం అంత సుకరం కాదు, పొందలేమని కాదు. న తథా భక్తి యోగేన త్వితి మే నిశ్చితామతి. ఇది నేను అలా ఇలా చెప్పి ఊరుకోవటం లేదు, నిశ్చయంగా చెప్తున్నాను. కనుక వీలైతే వైరాన్ని కలిగి ఉండండి. స్వామి ఉదయం మనకి అనుగ్రహ భాషణాన్ని కలిగిస్తూ అన్నారే, ఏదైనా సిన్సియర్గా చేయండి. ద్వేషించినా అది త్రికరణ శుద్ధితో ద్వేషించండి. బయటికి ఒకటి లోపల ఒకటి కాకూడదు. అలా చేసినప్పుడు తన్మయత్వం అనేది మీకు జరుగుతుంది, తద్రూపత్వం అనేది మీకు లభిస్తుంది. ఇదే మనకి కంసుని తాలూకు వధ ద్వారా మనకి భాగవతం తెలియచేస్తోంది అని అంటారు. కంసుడు కాలనేమి అని పేరు కలిగినటువంటి ఒక ఆసుర సత్వం. ప్రాగ్భవ కాలనేమి అంటారు ఆయనని. ఇంతకు ముందు జన్మలో ఆయన కాలనేమిట. ఆయనకి ఎంత బలం ఉందిట అంటే సకాలాదతి బలః, కాలుని కంటే కూడా బలవంతుడుట ఆయన. కాలనేమి రణేహస, చాలా కాలానికి కాలనేమే మళ్ళీ సర్వదైతేయ సత్వానాం సమాహారైవోదితః, మొత్తం ఆసుర సత్వములన్నింటి యొక్క సమాహారమా
ఈ కంసుని తాలూకు స్వరూపము అన్నట్లుగా ఉదయించాడట ఆయన. అలాంటి లీడర్ ఉంటే మరింకా ఆ గ్యాంగ్ రెచ్చిపోకుండా ఉంటుందా? ఆసుర శక్తులు విజృంభిస్తున్నాయి, భూమికి బరువు అధికమవుతోంది. తన మొరని బ్రహ్మాది దేవతల దగ్గర చెప్పుకుంటే మనం అందరం కలిసి ప్రార్థించవలసినది ఒకరినే అని ఆ క్షీరార్ణవ నికేతనుని దగ్గరికి తీసుకుని వెళ్ళి పరిస్థితిని తెలియచేశారు. తెలియచేస్తూ స్వామి గొప్పతనాన్ని గురించి పరాశర మహర్షి అంటారు చాలా అద్భుతంగా. 3 పదాలు అందులో మనకి స్వామి యొక్క తత్వాన్ని స్పష్టంగా తెలియచేస్తాయి. అనన్యాధీన విభవ, స్వాధీన పరవైభవ, దయాధీన విహారస్త్వం ప్రణతాన్ పరిపాహినః అని ప్రార్థిస్తారు. నీ విభవము మరొకరికి అధీనమైనది కాదు, ఇతర విభవము నీ అధీనంలో ఉండకుండా ఉండేది కాదు. మరి నువ్వు దేని అధీనంలో ఉంటావు అంటే దయాధీన విహారస్త్వం. నువ్వు నీ దయకి అధీనుడవై ఉండి విహరిస్తూ ఉంటావు. నువ్వు చేసేటటువంటి చేష్టలన్నీ నీ క్రీడలే. క్రీడ విహారే అని ధాతు అంటే బాల్య క్రీడలన్నీ కూడా స్వామి యొక్క విహారములు. అవి దయ అధీనములైనటువంటి విహారములు. కనుక మమ్మల్ని నువ్వు పరిపాలించాలి, మా ఈ విపత్తుని నువ్వు తొలగించాలి అని ప్రార్థిస్తారు. తప్పకుండా అంటాడు. పితరన్ రోచయామాస అన్నట్లుగా తాను మళ్ళీ ఈ లోకంలో ఆవిర్భూష కలిగింది ఆయనకి. ఆవిర్భవించాలి అనే కోరిక కలిగింది. ఆ ఆవిర్భవించడానికి ఒక పవిత్రమైనటువంటి స్థానాన్ని ఎంచుకున్నాడు. అది వసుదేవ పత్ని తాలూకు గర్భం. అది వారి కోరికని ఈడెర్చడం అనేది ఒక లక్ష్యంతో ఆవిర్భవించాడు. కానీ కంసుని తాకిడికి భయపడి తల్లిదండ్రులు అక్కడి నుంచి తరలిపోమ్మంటే వెళ్ళిపోవటానికే సిద్ధపడ్డాడు. అయితే ఈ దేవకి వసుదేవులని పరిచయం చేస్తూ కంసుణ్ణి మనకి తీసుకొని వస్తారు. ప్రబంధ భాగవత పురాణంలో ఆ ఋషి మనకి పరిచయం చేస్తాడు. కంసుడి తాలూకు ఆ మానసిక ప్రవృత్తిని చూస్తే ఆయన పాపం భయంతోటే మనకి పరిచితుడైనాడు, భయంతోటే మళ్ళీ మనకి కనుమరుగు అయినాడు. దేవకి వసుదేవులని రథం మీద ఉంచుకొని వారికి తాను సారథిగా ఉండి వెళుతూ ఉన్నప్పుడే ఈ దేవకి గర్భ సంజాతుడైనటువంటి అష్టమ గర్భ సంభూతుడైనటువంటి వ్యక్తి నీకు ప్రాణాంతకుడు అని చెప్తే అప్పటి నుంచి అతనికి భయం మొదలైంది. మా టీవీ మనందరి టీవీ. ఈ తినే వస్తువు, పెద్దాడికి ఆట వస్తువు. చిన్నాడు ఎంత అల్లరివాడు, పెద్దాడు అంత అమాయకుడు. ఇద్దరూ ఇంత వేరుగా ఉన్న చర్మం ఒక్కలాగే. 3 ఏళ్ల వయసు వరకు చర్మం తేమను కోల్పోతుంది. అందుకే ఒక పావు బేబీ లోషన్ మంచి గుణం ఇప్పుడు జాన్సన్స్ బేబీ సోప్ లో. బేబీ సాఫ్ట్ చర్మం 3 ఏళ్ల వయసులో కూడా. కన్నులలో కలలెన్నో కన్నాములే, నేడు మనసులో నా ప్రేమెంతో పొంగిందిలే. కొత్త అయోడెక్స్ డబుల్ పవర్, డబుల్ యాక్టివ్స్ తో కూడినది. నొప్పిపై డబుల్ ప్రభావం చూపుతుంది. కొత్త అయోడెక్స్ డబుల్ పవర్.